నన్ను బాగు బాగు చేయండి. చేయము. నా ప్రాణం దయచేసి చిన్నమ్మలు గారు మీరు మైక్ ఆన్ చేయొద్దు, ఎందుకంటే డిలే వస్తుందన్నమాట. నా ఎవరినైనా ప్రాణము చదవమంటానో వాళ్ళు మాత్రమే ఆన్ చేయండి, ఎందుకంటే అందరూ మైక్ ఆన్ చేస్తే ఒక సౌండ్ కలవదు. ఎందుకంటే ఈ యొక్క నెట్లో రావాలి కాబట్టి డిలే ఉంటుందన్నమాట, కొన్ని సెకండ్స్ డిలే ఉంటుంది. ఓకేనమ్మా, 3వ వచనం చదవండి. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూల్గుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రాధన ధ్వని వినియున్నాడు. పాపము చేయువార్లారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం అండి. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. మహోన్నతుడైన మా దేవ, మా కార్యములు సఫలం చేయవాడా, నేను మీ దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తున్నాము, దేవుని యొక్క దయను అనుభవిస్తున్నాము. అనేకమైన సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క కోపానికి గురయ్యారు. ప్రస్తుతం దేవుని యొక్క కోపానికి గురయ్యారు. నీ కోపం చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. కీర్తనలకర్త మరి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కోపము మన మీదకి వచ్చినట్లయితే మనం భరించలేము. ప్రేమను ఎంతైనా భరిస్తాము కానీ, ఎంతైనా ఆనందిస్తాము కానీ, కోపాన్ని మాత్రము భరించలేము. మన పితరులు ఏ విధముగా, ఎందుకు వాళ్ళు దేవుని యొక్క కోపానికి గురయ్యారు, కొన్ని మాటలు చూద్దాము. ఏ ఏ సందర్భాల్లో వాళ్ళు కోపానికి గురయ్యారు. మరి ఆకాను చేసిన పాపము చేత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి యుద్ధములు ఓడిపోయారు, మనకు తెలిసిందే. కారణం ఏమిటి అంటే, చెయ్యొద్దు అన్న పని చేశాడు. ఏమిటి చెయ్యొద్దు అని చెప్పాడు? ముందుగానే ఆయన చెప్పాడు, మీరు యుద్ధానికి వెళుతున్నారు, మరి అక్కడ దొరికిన సామగ్రిలో మంచివన్నీ కూడా తెచ్చుకుంటారు. ఇది కామన్గా జరిగేదే. ఏ పాకిస్తాన్ మీదో మరి వేరే దేశం మీదకి మనం యుద్ధానికి వెళ్ళామంటే, మేము గెలిచామంటే ఏం చేస్తారు, అక్కడున్న శ్రేష్టమైనవి తెచ్చుకుంటారు. అలాగే మరి ఏలియా కాలంలో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు గెలిచినప్పుడు ఒక సిరియా స్త్రీని, ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు, చిన్న పిల్లని తెచ్చుకున్నారు. అమ్మో చక్కగా ఉంది, చక్కగా మంచి ప్రార్థన పరుల అమ్మాయి, బాగుంటుందని చెప్పి తెచ్చుకున్నారు. అలాగే మరి ఆకాను కాలంలో కూడా వాళ్ళు చేసిన అవిధేయత ఏమిటి? బంగారు షేనారు, వస్త్రము, బంగారు కమ్మే తీసుకొచ్చి తన యొక్క గుడారంలో తవ్వి దాచుకున్నాడు. చెయ్యొద్దు అన్న పని చేశాడు. అవిధేయత కారణం చేత దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చింది. మరి అలాగే ఉజ్జా కూడా చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి? ఆ యొక్క మందసము తీసుకుని వెళుతుంటే మరి దేవుని యొక్క మందసము అక్కడ బండి మీద నుంచి జారిపోవడం కారణం చేత తను వెళ్ళి ఇలాగా సహాయం చేశాడు. మనందరికీ అనిపిస్తుంటుంది, మరి మీకు అనిపించొద్దో లేదో కానీ ఉజ్జా చేసింది మంచి పనే కదా, మరి దేవుని మందసము కింద పడిపోతే బాగోదు అని చెప్పి సహాయం చేశాడు, మరి దానికి ఆయన చనిపోయాడే అని బాధ అనిపిస్తుంది. కానీ దాని గురించి దావీదు మహారాజు ధ్యానిస్తాడు, ఎందుకు ఈ విధముగా జరిగినది. ఒకసారి నిర్గమకాండం చూడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 25, 21, 22. నిర్గమకాండము 25వ అధ్యాయము 21, 22. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును
నీకు తెలియచెప్పేదను. దేవుని మందసము, దేవుని యొక్క మాటలు వాటిలోంచి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. వాటిలోంచి నేను మాట్లాడతాను, ఆ మందసములో నేను ఉంటాను, నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. మరి అధిక మహిమ కలిగిన ప్రదేశము దేవుని యొక్క మందసము, దాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి? ఆ విధంగా తీసుకుని వెళ్ళలేదు. ఆ కారణం చేత ఉజ్జా చనిపోయాడు అన్న విషయము దావీదు మహారాజు తెలుసుకుంటాడు. మొదటి దినవృత్తాంతాల 15వ అధ్యాయానికి వెళదాము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 15. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 13లో చూడండి. పేజ్ నెంబర్ 347. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేశాడు. విధిని బట్టి ఆయన ఏ విధముగా మోయాలి, ఏ విధంగా నిబంధన మందసమును తీసుకుని వెళ్ళాలి, ఆయన ఒక విధి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రకారంగా చేయలేదు. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలెను. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు మహారాజు అనుకున్నాడు, కొత్త బండి చేయిద్దాము, కొత్త ఎద్దులు తీసుకొద్దాము, ఎప్పుడు కాడిమొయ్యని ఎద్దులను పెడదాము, మంచి కొత్త బండి చేయించి దాని మీద దేవుని మందసం పెట్టి ఎంతో మర్యాదపూర్వకంగా ఆరాధన చేస్తూ తీసుకుని వెళదాము అనుకున్నాడు. కానీ మన ఆలోచన విధానానికి ఆయన యొక్క ఆలోచన విధానానికి చాలా తేడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి మందసము, దేవుని మందసం అన్నది కహతీయులు, లేవీయులు వాళ్ళ యొక్క భుజముల మీద, వాళ్ళ చేతుల మీద, దండముల మీద మోసుకొని వెళ్ళాలి. కానీ ఒక బండి మీద పెట్టి దాన్ని లాక్కొని వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. అర్థమవుతుందండి? ఒక కొత్త బండి అవ్వచ్చు, మంచి కొన్ని లక్షల ఖరీదైన బండి అవ్వచ్చు, దాని మీద పెట్టి వాక్యం ధ్యానిస్తే తెలుస్తుంది, దాని మీద పెట్టి దాన్ని లాక్కొని వెళుతున్నారంట. మందసము లాక్కొని వెళ్ళేది కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ భుజముల మీద మొయ్యాలి, నీ చేతుల మీద పోయాలి, దేవుని వాక్కును నీవు మోయాలి, దేవుని సన్నిధిని నీవు మొయ్యాలి. చెయ్యవలసిన విధముగా నువ్వు చెయ్యలేదు గనుక దేవుని మందసం అక్కడి నుంచి జారిపోవడం జరిగింది. పాపం ఉజ్జా అనుకున్నాడు, నేను ఏదో సహాయం చేద్దాము అనుకున్నాడు, కానీ పని జరగలేదు, చనిపోయాడు. ఎందుకు ఈ విధముగా జరిగింది అని తర్వాత దేవునిలో కనిపెట్టడం ప్రారంభించాడు, ధ్యానించడం ప్రారంభించాడు. మనకు జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ వస్తే ఎందుకు ఈ విధముగా జరిగింది, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి. మరి ఒక అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, రోజు ఇంట్లోంచి బాక్స్ పట్టుకెళ్తున్నాడు, చక్కగా చదువుకున్నాడని పేరెంట్స్ అనుకున్నారు. కానీ రిజల్ట్స్ వచ్చేటప్పటికల్లా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. అరే ఏమిటిది, అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, వీడికి అన్ని ఫీజులు కట్టామే, స్కూల్కి బాక్స్ ఇచ్చి పంపించామే, ఎందుకు వీడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని చెప్పి పేరెంట్స్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చూసి, ఏమండి మరి మీ అబ్బాయి 150 రోజులకు గాను మరి 10 రోజులు కూడా కాలేజీకి రాలేదే, 150 రోజులకు గాను 10 రోజులు కూడా ఆయన ప్రజెంట్ అవ్వలేదు, 140 రోజులు తన ఆబ్సెంటే ఉన్నాడు, మీ అబ్బాయి ఇంకెలా పాస్ అవుతాడండి, క్లాసుకు వచ్చి వినాలి, అది నేర్చుకోవాలి, మరలా రీప్రొడ్యూస్ చేయాలి, ఇవేమీ లేకుండా ఎలా పాస్ అవుతాడు అనుకున్నారు మీ అబ్బాయి? ఎందుకు ఫెయిల్ అయ్యాడని విచారించడం ప్రారంభించారు. ఎందుకు జీవితంలో పరిస్థితులు వచ్చాయి, ఎందుకు ఉజ్జా చనిపోయాడు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? దేవునిలో కనిపెట్టాలి. ఆయన తెలియజేస్తాడు, ఆయన బయలుపరుస్తాడు. ఉజ్జా చనిపోయిన సంగతి వింటే చాలా బాధాకరమే, కానీ ఎందుకు చనిపోయాడు అని ఎప్పుడైతే మనం విచారం చేస్తామో, మరి ఎద్దుల బండి మీద దేవుని నిబంధన మందసం తీసుకుని వెళ్ళడము ఎంత మాత్రమో న్యాయయుక్తమైనది కాదు. దండముల మీద మోసుకుని వెళ్ళాలి, కహతీయులు మొయ్యాలి, లేవీయులు మొయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. చేయవలసిన రీతిగా దేవుడని యెహోవా మందసమును మోయక యుండుటి చేతను మొయ్యాలి. మనం దేవుని మందసాన్ని నువ్వు మొయ్యాలి.
మనము మన దేవుడని యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను మనం విచారణ చేస్తాము. మన ఆలోచన ప్రకారం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు ప్రభా, ఎందుకు పెళ్ళి అవ్వలేదు ప్రభా, ఎందుకు పిల్లలు పుట్టలేదు ప్రభా, విధిని బట్టి మనము చెయ్యము, ప్రశ్నలు మాత్రం వేస్తాము. యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగు చేశాను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఇట్ ఈజ్ నీడ్ ప్రతిష్ఠించుకోవడం అన్నది. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధీకరించండి. వాక్యానుసారంగా మేము మిమ్మల్ని ఘనపరచలేకపోతున్నాము. మాకు ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తున్నాము, మాకు నచ్చిన రీతిలో ప్రార్థన చేస్తున్నాము, మాకు నచ్చిన రీతిలో మిమ్మల్ని వెంబడిస్తున్నాము. నువ్వు కార్యము మంచిదే చేస్తున్నావు, దేవుని మందసామును తీసుకురావడం మంచి కార్యమే, కానీ ఆ విధిని బట్టి చేయని కారణం చేత ప్రైజ్ ది లార్డ్ నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవరను. అప్పుడు యాజకులు లేవీయులు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందసమును తెచ్చుటకే తమ్మును తామును ప్రతిష్ఠించుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతిష్ఠించుకున్నామా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మరొక్కసారి ప్రభువా మమ్మల్ని క్షమించండి. వారమంతా కూడా మాకు ఇష్టం వచ్చిన రీతిలో మేము జీవించాము, ఇష్టం వచ్చింది తిన్నాము, ఇష్టం వచ్చింది తాగాము, ఇష్టమైన చోట్లకి వెళ్ళాము, ఇష్టమైన వచ్చిన వాళ్ళని తిట్టాము, తాగాము, అనేకమైన చేస్తాము. అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నీకే ప్రార్థన చేశాం కదా, ప్రభువా నిన్నే వెంబడిస్తున్నాం కదా, ఎందుకు ఇది వచ్చింది? పోన్లే అప్పుడైనా విచారణ చేస్తే మంచిదే. జీవితంలో ప్రభు పరిస్థితులు అనుమతిస్తాడు ఆయన యొద్ద విచారణ చేయడానికి. నిన్ను నశింప చేయాలని కాదు, నిన్ను నాశనం చేయాలని కాదు, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నీ ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద మండిపడిందంట. దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద మండిపడింది. ఇంకొకసారి చెప్తాను, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, వి బ్లెస్ యు లార్డ్, వి బ్లెస్ యు లార్డ్. వందనములేసే. సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 11 వర్సెస్ 1. ఆయాసమును గూర్చి సణుగుచుండగా, ఆయాసం వచ్చింది, ఆయాసం నిన్న కూడా వచ్చింది నాకు ఆయాసం. మరి 150 మెట్లు సాహసించి ఎక్కాను. జాన్ బాబు జ్యోతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, చూద్దాము, ప్రార్థన చేద్దామని అనేక దినాల నుంచి అనుకొని ఆ ఎత్తులో కట్టే ఇల్లు కిందకి రాదు కదా మన దగ్గరికి, ఎత్తులో కట్టే ఇల్లు మన దగ్గరికి రాదు కదా, మనమే అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఆగి ఎలాగైతేనేమి వెళ్ళిపోయాము. బ్రదర్ ఐజక్ కూడా నాకు సహకరించున్నాడు. ఇద్దరము కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా, ఎలాగెక్కారండి బాబు, నాకు ఆయాసం వచ్చింది అని ఆయన అంటాడు. ఆయాసం వచ్చిందా? నాకు రాలేదా? నాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభు సహాయం చేసి ఉన్నాడు. 15-20 మెట్టుకల్లా కాసేపు ఆగి వెళ్ళాము. ఆయాసమును గురించి సణుగుకోకూడదు, నిరుద్యోగ పరిస్థితి గురించి సణుగుకోకూడదు, అనారోగ్య పరిస్థితి నుంచి సణుగుకోకూడదు. ప్రభు నీ కోసం అది చేశాను, ఇది చేశాను, ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి? ఇశ్రాయేలు ప్రజలు ఆయాసమును గూర్చి సణుగుకున్నారు. ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినపడ్డది. నువ్వు చేసిన ప్రార్థన వినబడుతుంది, నువ్వు చేసే సణుగుడు వినబడుతుంది, నీ నోట్లోంచి వచ్చిన తిట్లు వినబడతాయి, దూషణాలు వినబడతాయి, అన్నీ వినబడతాయి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ వినబడతాయి. మిరియాము అహరోను మరి మోషేకు విరోధంగా సణుక్కున్నది వినబడలేదా? వినబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ వినబడతాయి ఆయనకి. వినబడి ఏమైంది? యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకుంది. మై గాడ్, నాకు చాలా భయం ఆ మాట చదవడం. ఆయన కోపము రగులుకుంది. నిప్పు రగులుకుంటే ఏం చేస్తుంది? అడవులను కాల్చుకొని వెళ్ళిపోద్ది. చిన్న నిప్పు రవ్వ రగులుకోవడమే ఆలస్యం, కానీ
కొండలు గుట్టలు చూడదు, అడవులు చూడదు, ప్రతీది కూడా నాశనం చేసుకునే పచ్చి చెట్లు కూడా కాలిపోతాయి. ఎండిపోయిన చెట్లు మాత్రం కాదు, ఎండిపోయిన చెట్లు పక్కనే పచ్చి చెట్లు ఉన్నా వాటితో పాటు ఇవి కూడా కాలిపోతాయి, ఇవి కూడా కాలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకుంది. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారింది. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టారు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెడతారు? ఎందుకు వాళ్ళు సణుక్కున్నారు? మార్గాయాసం మాత్రం కాదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి కావలసినవన్నీ అందలేదు. మాంసం దొరకలేదు, చేపలు దొరకలేదు, మరి చలికాలం ఎండాకాలం కదా, బాటిల్స్ దొరకలేదు, బోళ్ళు ఉన్నాయి కావలసినవి. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ దొరకలేదు. మాకు అక్కడ ఉంటేనే చక్కగా తాగేవాళ్ళం. ఎండాకాలంలో చక్కగా కూలింగ్కి మరి రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి చెట్టు కింద కుండలు పెట్టి పిలుస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కూలింగ్ ఎండాకాలం కదండి, కూలింగ్ మంచిదే తాగడం. చాలామంది విశ్వాసులు చెప్పడం విన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించే మాట్లాడతాను. నేను నా పిల్లల గురించే మాట్లాడతాను, నా పిల్లల్ని నేను తిడతాను. ఎందుకంటే వాళ్ళు ఇతరుల చేత పాయింట్అవుట్ చేయబడకూడదు. మీ విశ్వాసులు, మీ సంఘస్థులు ఇలాగ ఉన్నారే అని ఇతరులు చెప్పడం నేను భరించలేను. నేను వాళ్ళని సరి చేస్తాను, వాళ్ళని తిడతాను, వాళ్ళని కొడతాను. వీళ్ళు సణుగుకోవడం ప్రారంభించారు. అక్కడే బాగుండేది, ప్రభువులోకి రాకముందే బాగుండేది. వేడికి వేడి, చలవకి చలవ, ఏం కావాలంటే అది తినడం తాగడం. ఓహ్ నా ప్రాణమా తిను తాగు సుఖించని ఎంతో ఫ్రీగా ఉండేవాడిని. ఏంటోనండి ప్రార్థనకు వస్తున్నాను, ఏంటోనండి యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, అందులోకి చిన్నమంద సహవాసంలోనికి వచ్చాను. అబ్బో తప్పు పని చేసావురా, అనవసరంగా తప్పు పని చేసావు, ఈ ప్రభు నమ్ముకుని తప్పు పని చేసావు. సణుగుడు, ఇవన్నీ కూడా సణుగుడే. అది యెహోవాకి వినపడదు. కారణం వాళ్ళలో లేదు, వాళ్ళతో ఉన్న మిశ్రిత జనము. నువ్వు ఎవరితో ఉంటున్నావో, ఎవరి యొక్క అలవాట్ల మధ్య నువ్వు ఉంటున్నావో, ఎవరి ఆచారముల మధ్య నువ్వు ఉంటున్నావో, అది నీ జీవితమును మార్చకూడదు, నీ విశ్వాస జీవితమునకు మార్పు తీసుకురాకూడదు, దేవుని యొక్క కోపమును రేపకూడదు. అనేక మంది అన్యజనుల మధ్యన మనం ఉంటున్నాము, మిశ్రిత జనము మధ్యన ఉంటున్నాము, విగ్రహారాధికుల మధ్యన మనం ఉంటున్నాము. వాటి యొక్క ప్రభావం నీ మీద ఉండకూడదు. వాటి యొక్క ప్రభావం మన మీద ఉన్నట్టయితే సండే క్రిస్టియన్స్ అయిపోతాం. ఒకరోజు నేను పంచుకున్నాను, సోమవారం నుంచి శనివారం వరకు మనకి ఇష్టం వచ్చిన మార్గం వాళ్ళు చేస్తాము. ఆదివారం మాత్రం తెల్ల బట్టలు కట్టుకొని దేవదూతల్లాగా సంఘానికి పెడతాము. కాదనట్లేదు, కానీ దానికంటే మించింది ఉంది, దానికంటే మించింది ఉంది. వాళ్ళ మధ్యన మిశ్రిత జనం వలన వీళ్ళు కూడా అలా తయారయ్యారు. ఏమంటున్నారు? వారి మధ్యన మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా, మొక్కలు లేవు, జాయింట్లు లేవు, ఏంటండి మాంసాపేక్ష కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది. ఇవన్నీ ఏంటంటే కోపం రాదా? వీళ్ళని గ్రద్ద రెక్కల కింద మోసుకుని వెళ్ళాను. చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చివుకోపోలేదు, దేవదూతలు తినే ఆహారం వీళ్ళకి పెట్టాను, మాంసం అంటే పురేళ్ళు రప్పించాను, నీళ్లు లేవంటే బండలోంచి నీళ్ళు ఇచ్చాను. ఓహ్ ఈ ప్రజల కోసం నేను ఏమి చెయ్యలేదు, ఈ పిల్లల కోసం నేను ఏమి చెయ్యలేదు. నాకు విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు సణుగుకుంటున్నారు. దేవునికి కోపం రాదా? దేవుని యొక్క కోపము రగులుకొంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని నుంచి అనేకమైన మేళ్ళు అనుభవిస్తూ ఎన్నిసార్లు నీ జీవితంలో నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆయన కోపాన్ని రగిలించి ఉన్నావు. ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి.
యేసయ్యా మమ్మల్ని క్షమించండి. కీర్తనలు 6వ అధ్యాయంలో ప్రారంభించున్నాము. కీర్తనలు 6వ అధ్యాయంలో ప్రారంభించున్నాము. చదవమ్మా మరలా ఫస్ట్ వర్స్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కీర్తనలు 6వ అధ్యాయము. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము. నీ కోపం చేత నీ ప్రేమతో కొట్టు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ప్రేమతో నువ్వు కొట్టినా గద్దించినా పర్వాలేదు. నీ యొక్క కోపము చేత నేను భరించలేను. ఆయన యొక్క కోపము, నీ కోపము చేత నన్ను గద్దించొద్దు. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యేసయ్యా నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. పిల్లలు కొట్టినప్పుడు కోపంతో కొట్టొద్దు. చాలా సందర్భాల్లో కోపం తగ్గిన తర్వాత మీరు శిక్షించండి, మీరు కొట్టండి. కోపముతో కొడితే బెల్ట్తో కొడతావో తెలీదు, కర్రతో కొడతావో తెలీదు, దేనితో కొడతావో, ఎక్కడ కొడతావో, ఎంత గట్టిగా కొడతావో తెలీదు. 3rd డిగ్రీ కాదు మనం ఇచ్చేది పిల్లలకి. పిల్లల్ని శిక్షించండి, కొట్టండి, క్రమశిక్షణలో పెట్టండి. కానీ కోపముతో కొట్టద్దు, కోపముతో కొట్టద్దు. నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. ప్రైజ్ ది లార్డ్. 8వ వచనం చూస్తే యెహోవా నా రోదన ధ్వని, నా యొక్క రోదన ధ్వని విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా ఏడ్పు విన్నాడు. పాపం చేయవర్లారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. నా యొద్ద నుండి తొలగిపోవండి. వాళ్ళతో మనం ఉన్నట్టయితే వాళ్ళ ప్రభావం నీ మీద పడకూడదు. ఎస్, లోకంలో ఉన్న ప్రజలతో మనం ఉంటాము, వాళ్ళతోనే డ్యూటీలు చేస్తాము, వాళ్ళతోనే స్కూల్కి కాలేజీకి వెళతాము, వాళ్ళతోనే భోంచేస్తాము, వాళ్ళతోనే సహవాసం చేస్తాము, వాళ్ళతోనే పిక్నిక్లకు వెళతాము, అనేకమైన చోట్లకు వెళతాము, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అనేకమైన చోట్లకు వెళతాము. దాని యొక్క ప్రభావం నీ మీద పడకూడదు. అలా చేయకపోతే ఏమనుకుంటారు? చాలు. అలా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, వీళ్ళు ప్రత్యేకించబడిన ప్రజలు, వీళ్ళు దేవునికి బిడ్డలండి, వీళ్ళు మనకలాగా అక్షంతలు వేయరు, మనకలాగా వీళ్ళు చెయ్యరు అని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రశ్నలు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? అన్యులతో ఉంటాము, కానీ వాటి యొక్క ప్రభావం నీ మీద లేకుండా ఉండాలి. లేదంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏమైంది? మిశ్రిత జనముతో ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపము, దేర్ఫోర్ ఆ అన్యజనుల మీద కంటే ఎక్కువగా నీ మీద ఎక్కువ ఉంటుంది కోపము. మనం అనుకుంటాం, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మేము బాగానే ఉన్నాము, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మాకే ఎందుకు వచ్చాయి ఈ బాధలు? నీకు 2 శిక్షిస్తాడు. ఎందుకు? నీకు దేవుని యొక్క ప్రేమను చూపించాను, దేవుని యొక్క క్రమశిక్షణ నేర్పించాను, దేవుని యొక్క సిద్ధాంతం నేర్పించాను. ఆయనను నువ్వు తోక ముడుచుకొని బుర్రూపుకొని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నావు. దేవుని యొక్క కోపం వాళ్ళ మీద ఉంటుందా, నీ మీద ఉంటుందా? ప్రభువా మమ్మల్ని క్షమించండి, మా బిడ్డలను క్షమించండి. యేసయ్యా మమ్మల్ని కడగండి. మరొక్కసారి ప్రభువా నీ కోపం మా మీద ఉన్నట్టయితే మేము భరించలేము. రూతమ్మ గారు ప్రార్థన చేయండి. నీ కోపం మా మీద ఉన్నట్లయితే మేము భరించలేము. దేవా సహాయం దయచండి, మమ్మల్ని అంగీకరించండి, మా అర్పణను అంగీకరించండి, మా ఉదయకాలపు నైవేద్యమును అంగీకరించండి. ప్రార్థించేద్దాము. ప్లీజ్ ప్రే.
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. వందనములు యేసయ్యా. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, యేసయ్యా, ఆరాధనా యేసయ్యా. నీకే. అందరూ కూడా ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాము. లేచి నిలబడి నావు నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచి ఇలానే మనగలనా, మరువగలనా నీ స్నేహము, మరచి ఇలానే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు, కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించావు,
కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. కీర్తనలు 105లో 4-5 వచనాలు ఒకసారి చూద్దామండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. 2వ వచనం చెప్తుంది, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చాలండి. ప్రభున మనకి స్తుతి కలుగునుగాక. ఈ వాక్యాన్ని బట్టి నేను ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు నా జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని సేవకులు వేళ వాక్యం చెప్పినప్పుడు మరి దేవుని మందసం ఎలా తీసుకెళ్ళాలి నాకు కూడా ఆ డౌట్ ఉంటూ ఉండేది. దేవుని పనే చేశాడు కదా, మంచి పని చేశాడు. దేవుని మందసం కిందకి జారిపోకూడదని చెయ్యడ్డం పెట్టాడు, అతను చచ్చిపోయాడు. అంటే నేను దేవుని పనే చేశాను కదా అని అందరూ కూడా అనుకుని ఉండొచ్చు. కానీ అది తీసుకురావాల్సినటువంటి విధిని బట్టి, విధి విధానాన్ని బట్టి అతను చెయ్యలేదు. అందుకు ఇలా అయ్యిందని వాక్య భాగాలు తీసి దేవుని సేవకులు వివరించినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అవును అవును కదా, మన దృష్టిలో మనకి ఏది అతను అనుకుని ఉండొచ్చు, కొత్త బండి, కొత్త ఎప్పుడూ వాడని ఎడ్లు అంటే దేవునికి ప్రత్యేకంగా పవిత్రంగానే చెయ్యాలని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏదో అది మాత్రమే చెయ్యాలి. నేను ఆరాధన చేస్తున్నప్పుడు, నేను పాత రోజులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే సాతాను మన మనసులో ఆలోచనలు రేపుతూ ఉంటాడనమాట. ఎందుకంటే నేను మీ ముందున్నాను, ఆ అనుభవంలో నుంచి వచ్చాను గనక నేను చెప్పగలను ఈ దినాన్న. మరి 84లో ప్రభులోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, అంతకుముందు కూడా నామకార్థపు స్థితిలో క్రైస్తవురాలుగానే ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను అనుకున్నాను. కానీ నా ప్రవర్తన కానీ, నా ఆలోచనలు కానీ, నా ఉద్దేశాలు కానీ, నా క్రియలు కానీ నేను ఏవి కూడా మార్చుకోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చాక సేవకులు మనుషులకి ఇష్టంగా కాదు, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం చెయ్యాలన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడి నేను మరి ప్రతి ఇయర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇవ్వాలి. అందులో నేను జనరల్గా ఉన్నప్పుడు నేను రిజర్వేషన్లో నేను రిజర్వ్డ్ క్యాండిడేట్, నా రిలీజియన్ హిందూ అని ఉండేది. దాన్ని నేను అబద్ధం ఆడను. దేవుని వాక్యం నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో నేను మళ్ళీ డిసెంబర్లో నేను ఆ సర్టిఫికేట్ నేను అది పూర్తి చేసి యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఎలాగా అందులో హిందూ అని రాస్తాను, నేను ప్రభువుని వెంబడించి నేను క్రిస్టియన్ అని అయ్యాను గనక నేను దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలంటే ముందు నేను డిక్లేర్ చేస్తాను అని నేను 84 సెప్టెంబర్ 1వ తారీఖున నేను తిరిగి జన్మించి బాప్తిసం తీసుకుని మారు మనసు పొందినప్పుడు నేను హెడ్ క్వార్టర్స్కి లెటర్ పెట్టాను. ఆఫీసులో వెంటనే అందరూ అన్నారు, మీరు రిజర్వేషన్లో కాలేజీ వచ్చారండి, ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు మీరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుంటే మీ ఉద్యోగం పోతుంది అన్నారు. ఉద్యోగం పోతుందా? దేవుడు నిజమైన దేవుడని, ఆయన సత్యాన్ని తెలుసుకుని, ఈవేళ దేవుడు ఎవరో తెలుసుకుని నేను దేవుని దగ్గరికి వచ్చాను. నన్ను సృష్టించిన దేవుడు నన్ను పోషిస్తాడు, నా పిల్లల్ని పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. ఒకవేళ లేకుండా దేవుని చిత్తం ఏదైతే అదే నేను జరిగిస్తాను. కానీ అంటే చూసారా, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నా మనసులో ఎలాంటి దాడి పెడుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఒక్కటే నమ్మదగినది. భూమి ఆకాశాలైనా గతించిపోతాయేమో కానీ
ఇందులో సున్నైనా పుల్లైనా నెరవేరకుండా గతించదు. నేను కూడా మనిషినే, నా మాటలు కూడా ఎప్పుడు నమ్మొద్దు, కానీ దేవుని యొక్క వాక్యాన్నే పరిశీలించమని దేవుని సేవకులు చెప్పినప్పుడు నేను అదే ఇది చేసి, అవును ప్రభా, నువ్వు నిజమైన దేవుడని తెలుసుకున్నాను కాబట్టి నేను మార్పు పొంది వచ్చాను, అంతేగాని ఏదో వేరే దాన్ని ఉద్దేశించి ఆశించి రాలేదు. నా ఉద్దేశం ఏంటి, నేను నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నిత్య రాజ్యానికి నేను చేరాలి. ఆయన ఒక్కరు మాత్రమే నా కొరకు రక్తం కార్చి నా పాపాలను క్షమించి, నా భర్త కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అత్తమామలు కానీ ఎవ్వరు కూడా నాకు రక్షణ ఇవ్వలేరు, నన్ను బ్రతికించలేరు అనే అనుభవంలోకి నేను వచ్చినప్పుడు, వాక్యాన్ని నమ్మి నేను వచ్చి ఉన్నప్పుడు, ప్రభువా నువ్వే సహాయం చేస్తావని నిలబడినప్పుడు, మరి నా ఉద్యోగం పోవడం కాదండి, నేను రిజైన్ చేసేలోగా 5 ప్రమోషన్లు ఆయన తలగా ఉంచాడు కానీ తోగ్గా చెయ్యలేదు. కారణం ఏంటి, నా సామర్థ్యం కాదు, నా తెలివితేటలు కాదు, వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆ విధిని బట్టి, ఏదైతే విధి నేర్చుకుంటామో దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. గతించిన సంవత్సరం ఈ దినాన్న మేము మరి జూన్ 1st వీక్లో మేము ప్రేయర్కి రాలేదు, మెడికవర్లో హాస్పిటల్లో ఉన్నాం. పాస్టర్ గారికి 9వ తారీఖున ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, 3వ తారీఖున మేము జాయిన్ అయ్యాం. జాయిన్ అయినప్పుడు రోజు డాక్టర్లు వచ్చి 27% బ్లడ్ ఫ్లో ఉంది, అదే మీది క్రిటికల్ కేసు, షుగర్ ఉంది, బీపీ ఉంది. ప్రతిరోజు డాక్టర్ గారు వాళ్ళు వచ్చి ఆ ఇంజక్షన్లు చేస్తూ ఉండారనమాట. ఎర్లీ మార్నింగ్ చెయ్యాలి, మండే ఫస్ట్ కేసుగా మీరు తీసుకుంటాం, అది ఇది అన్నప్పుడు అక్కడ ఉండే జూమ్లోనే మేము ప్రేయర్లో జాయిన్ అయ్యాము. మరి ప్రభు సహాయం చేసి మరలా లాస్ట్ మంత్లో నేను జాన్ బాబుతో చెప్పాను, ఆంటీ చాలా కొండ మీద అండి, అంకుల్ గారు మీరు ఎలా వస్తారో అని ఆలోచిస్తున్నామండి, రావాలండి ఆంటీ గారు, ప్రార్థన చేయాలి, ఇక్కడికి మారాము అని చెప్పినప్పుడు, వీలైతే వస్తామన్నా పర్లేదు, ఆగాగి అయినా వస్తాము, తప్పకుండా వస్తాము. నేను అనుకున్నాను నేను ఎక్కగలను, పాస్టర్ గారు ఎక్కలేరు, పదేసి మెట్లు ఎక్కైనా ఆగి వెళ్ళాలని. అంటే మన ఉద్దేశాలు ఎలా ఉంటాయో దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందో, కానీ ఆయనకు మనశ్శాంతి లేకుండా ఉంటున్నారనమాట. ఎన్నోసార్లు అంటే దేవుని యొక్క పని కాపరిగా నేను ఏం చేస్తున్నాను, ఏ రోజు మనం వెళ్ళిపోతామో ఈ లోకాన్ని వదిలి తెలీదు, అంతవరకు మాత్రం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి అని బాధపడుతుంటారు అనమాట. ఎవరు కూడా సహాయానికి లేరు అనుకుని. కానీ మరి సాతాను ఎన్ని రకాలుగా పెట్టినా నిన్నటి దినాన్ని బయలుదేరిపోయి ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు, మీరు ఒక్క 2 మెట్లు కూడా ఎక్కొద్దని నాకు చెప్పారనమాట. నేను ఎక్కేస్తాను అని నేను అనుకున్నాను, కానీ దేవుని యొక్క చిత్తమే జరగాలి కనుక మరి నేను వెళ్ళలేకపోయాను. కానీ దేవుడు ఆ యొక్క కృపనిచ్చి మరి వాళ్ళని దర్శించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సాతాను రకరకాలుగా ఫిజికల్గాను అనేక రకాలుగా అవాంతరాలు కలిగి చేస్తూ ఉంటుంది, కానీ ప్రతి దినం కూడా మనం ముందుకు దూసుకుపోవడానికి మాత్రమే చూడాలి. ఎందుకంటే మనసులో అనేక రకాలైన ఆలోచనలు, తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను ఆనంద్ గారిని తలుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడల్లా మెలకు వచ్చినప్పుడు, పాస్టర్ గారికి కూడా సిఆర్పి 300 దాటిపోయినప్పుడు వెంటిలేటర్ పెట్టాలని అన్నీ చేసి డాక్టర్ పిలుస్తాడు, ఈ మందులు ఏమీ పనిచేయట్లేదు మీ డాడీకి, ఇదేమీ కూడా పనిచేయట్లేదు, ఎంతవరకో తెలియదు అని ఆమోస్ని పిలిచో పక్కన చెప్పేవారు. ఆమోస్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి, మమ్మీ ఇలాగంటున్నారు, నాన్న మనం దేవుని చేతిలో ఉన్నాం, ఏదైనా దేవుడు ఎప్పుడు ఏం చెయ్యాలో అది మాత్రమే చేస్తాడు, అది మన చేతుల్లో ఏమీ కూడా లేదు. దేవుని సేవకులు ఆయన పరిచర్య ఆయన ఎంతవరకు చేయాలో ఆయన నా మహిమార్థమై వాడబడ్డానికి ప్రభువే సహాయం చేస్తారు. మనం దేవుని చేతిలో ఉన్నామని దేవునికి అప్పగించుకున్నప్పుడు మీ అందరి ప్రార్థన వలన ఇంకా సంవత్సరం అవ్వలేదు, కానీ నిన్నటి దినాన 150 మెట్లు అంట. జ్యోతి ఏమో అంకుల్ గారండి రావద్దండి, మీరు ఎక్కలేరండి మెట్లు, అంకుల్ గారండి వద్దండి అంటుంది. కాదమ్మా, నేను ఏమైనా సరే ప్రభు నాకు అవకాశం ఇస్తారు, నేను వస్తున్నాను, ఐజక్ గారిని తీసుకుని వస్తున్నానని ఫోన్ చేశారనమాట. ప్రభు సహాయం చేసి ఆయన కృపనిచ్చి మరి నిన్న దినాన అంటే ఆయన ఉద్దేశాన్ని మాకు ఆ యొక్క సంతృప్తి లేదనమాట. దేవుని యొక్క బిడ్డల విషయంలో ఏం చేస్తున్నాం, వృద్ధాప్యం వచ్చేసింది, చేయలేకపోతున్నాం, అనేక మంది దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని. కానీ ప్రియమైన వారులారా, ప్రతి నిమిషం కూడా ఒక్కటే జ్ఞాపకం చేసుకుందాం, సహవాసానికి దగ్గరగా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తుంటాడంటే మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం, అది మనల్ని వెనక్కి లాగడానికి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కనుక. ఆ రేడియేషన్ తప్పించబడాలి అంటే మనం సహవాసానికి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉంటాయి, ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు.
అననుకూలంగానే ఉంటాయి. కానీ మీరు నిజంగా దేవుడు, నిజమైన దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే అని మీరు రుచి చూశారనుకోండి, వదిలిపెట్టలేరు. చాలామంది వ్యక్తులను చూడండి, ఇప్పుడు వ్యసనాల్లో ఉన్నవాళ్ళైనా సరే తిట్టినా కొట్టినా నీ కుటుంబంలోంచి వెళ్ళేసేస్తామన్నా వెళ్ళిపోతామని ఏం చేస్తారు, దానికి బానిస అయిపోయిన వాళ్ళు వదలలేరు. అలాగే మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆ యొక్క రుచిని మనం గుర్తెరిగినట్లయితే వదలలేం. ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆయన విడిచిపెట్టాడు. ఇందాక నేను ఆరాధనలో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క సొంత ఇష్టాన్ని బట్టి వెళ్తే అది దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం ఏదో అది మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. ఇక్కడ ఏం చూసాం మనం, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి 84 నుంచి కూడా నేటి వరకు ఎన్నోసార్లు ఎప్పుడోనే పతనం అయిపోయాలి. ఎంతోమంది అవమానించాలని చూశారు, ఎన్నో రకాలుగా మమ్మల్ని పతనం చేయాలని, అనేక రకాలైన హేళన, అవమానం, ప్రతి దానికి దేవుని దగ్గర మాత్రమే ఏడ్చి ప్రభువా నీ ఇష్టం. కానీ నేను ఉద్యోగం పోతుందని కూడా నేను సిద్ధపడ్డాను. ఎందుకంటే నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నాకు కావాల్సింది నేను పట్టుకున్నాను, ఆయన ఎలా నడిపిస్తే అలాగా అనే అనుకున్నాను. కానీ దేవుడు అలాగ ఉంచలేదు. అలాగే మన జీవితంలో అనేక సార్లు అనేక రకాలుగా మంచిగా నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకునే సమయంలోనంట హఠాత్తుగా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా మన జీవితంలో ఏ రోజు మనదో, ఏ క్షణం మనం ఏమవుతామో ఎవరికి కూడా తెలియదు అనమాట. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మనం పొరపాటును రాలేదండి దేవుని దగ్గరికి. ఆయన ప్రణాళికలో ఉన్నాం కనుకే కొన్ని పరిస్థితులు అనుమతించి తీసుకొచ్చాడని నేను నమ్ముతున్నాను. నేను ఏనాడు కూడా అనుకోలేదు నేను ఈ రకంగా పెరగాలి, ఆ రకంగా పెరగాలి, అలా లోకం మీదే నా దృష్టి ఉండేది. కానీ దేవుని మహా ఉచితమైన కృప చొప్పున ఆయన వెదికి నన్ను రక్షించుకున్నారు. నా కుమారుడి జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి కూడా సాతాను పోరాడుతూనే ఉంటుంది. నా కొలీగ్స్ ఎంతోమంది, ఏమండి ఉద్యోగం లేదని ఇదైపోయింది కదా, ఉద్యోగం కోసం మీరు డైరెక్టర్ గారు అస్తమానం మన దగ్గరకు వచ్చి ప్రాజెక్టులో మీరు ఒక్క మాట డైరెక్టర్ గారికి చెప్తే బీడీఎల్లో ఏం చేస్తారండి, మెకానికల్ ఇంజనీర్ కదా. నేను అన్నాను, మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఒక్క నవ్వేసి ఊరుకున్నాను. మనుషులు ఏమీ కూడా మనకి చెయ్యలేరు అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ఒకటే మాట క్లెయిమ్ చేస్తాను. ఈరోజుకి మీ అందరికి కూడా నేను చెప్పేది అదే, మత్తయి సువార్త 6:33, దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో అవి మీకు ఇవ్వబడతాయని. ఆయన నిజమైన దేవుడు అనే ప్రవ్వ ఇంకొకరికి ఆ యొక్క మరి ఏంటి ఆళమూలాన జరిగింది అనేది రాకూడదు. ఏది చేసినా నువ్వే చేయాలన్నప్పుడు అద్భుతకరమైన రీతిలో మరి వాళ్ళకి పుట్టించి ఐగుప్తు నుంచి సహాయాన్ని మనకు పంపుతాడు దేవుడు. ఎందుకంటే మరి ఆ ఫ్రెండ్కి మరి ఎంత భారమో, నేను నా పిల్లోడి గురించి నేను ఇది అవ్వలేదు, కానీ తను బాధపడిపోయి వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఎక్కడికో వెళ్ళి వేరే వాళ్ళని కలిసి మీరు ఏంటి రిఫరెన్స్ ఇస్తేనే కానీ అవ్వదు అనుకుని ముందు నాకు పెళ్ళికి వచ్చే కన్నా ముందు ఇది చెయ్యాలని గబగబా మరుసటి రోజు ఆఫీస్కి వచ్చి మీరు మీ అబ్బాయి మెయిల్ ఐడి ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పినప్పుడు వెంటనే మరి ట్రాన్సాక్షన్లో ఎన్ఓవిలో జాబ్ రావడం అనేది జరిగింది. ఎలా జరిగింది? తను మాత్రం దేవుని పనే చేస్తూ ఉన్నాడు. తను ఇలా వాళ్ళ దగ్గరికి తిరగలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. సో అనేక రకాల ఆ అనుభవాలు కూడా ఎందుకు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటారేమో. మొట్టమొదటిగా మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు మీ జీవితంలో మనం దేవుని పని చేస్తే ఆయన మన పని చేస్తాడని ఈరోజు కూడా నేను చెప్పగలను. కానీ సాతానం మనం ముందుకెళ్లకుండా మన పిల్లల ద్వారానో మరి కొడుకు ద్వారానో కూతురు ద్వారానో ఆర్థికంగానో అనారోగ్యమో రకరకాల పరిస్థితులు తీసుకొస్తుంది. కానీ విశ్వసించువాడు కలవరపడాడు. ఆ విశ్వాసం అనేది వృద్ధి చెందాలంటే దేవుని గురించిన మాటలు వింటూ దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు సహాయం చేస్తారు. ఈ దినాన్న మరి ఇంకా సంవత్సరం రాలేదు, జూన్ 9వ తారీఖు మేము అనుకున్నాం కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలి అదేదని, కానీ పరిస్థితులన్నీ కూడా సవ్యంగా లేవు. దేవుని చిత్తమైతే అందరికీ అన్నీ అనుకూలమైనప్పుడు ఒకసారి పెట్టుకోవాలని మరి కోరిక కలిగి ఉన్నాం. ఈ దినాన్న మరి దేవుని సేవకులకి నాకు కూడా ఇచ్చిన ఆరోగ్యం మరి కుటుంబంగా ప్రభు ప్రతి విషయంలో ఒక్కొక్కటి కూడా మరి చక్కపరుస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలని అందులో నమ్మకంగా ఏమున్నా లేకపోయినా దేవుడు ఎందుకు పిలిచాడో దేవుని ఉద్దేశం మా పట్ల మా బిడ్డల పట్ల నెరవేరాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కూడా కంటిన్యూగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు సాక్ష్యాన్ని దీవించును గాక. గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనములు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందిదువు. చాలండి. హెవెన్లీ ఫాదర్, మర్సిఫుల్ గాడ్, మరొకసారి నీ కృపా సన్నిధి, నీ యొక్క అభిషేకం ప్రభా మాతో ఉంచి మాట్లాడండి. మమ్మల్ని సరిచేయండి. మీ మనస్సును అర్థం చేసుకుని మిమ్మల్ని వెంబడించగలిగే కృపను దయచేయమని, సంఘమును నీ యొక్క రాకడికై సిద్ధపరచమని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. చాలా సులువుగా క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్తాను, దయచేసి విందాము. మరి ఈ యొక్క మాటలు చాలాసార్లు మనం చదువుకున్నాము. ఓకే, చదివినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు మాత్రం అనిపించింది, దేవుడు ఏం చెప్పింది అవి కూడా చెప్తాను. నాకేమనిపించిందంటే, పాత నిబంధన కాలంలో షరతులతో కూడిన ఆశీర్వాదం ఆయన ఇచ్చాడు. ఓకే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినట్లయితే, సర్వశక్తులకు దేవుని బ్రతిమాలుకున్నట్లయితే, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైనట్లయితే, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. షరతులతో కూడినటువంటి ఆశీర్వాదం. అవునా కదా? నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను, నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు నన్ను ప్రేస్తున్నాడంటే నేను నీకు ప్రేస్తున్నాడు చెప్తాను, నువ్వు మాకు మరి గిన్నెడు కూర తీసుకొస్తే మేము కూడా గిన్నెలో కూర లేకపోతే కనీసం మురిలైనా వేసిస్తాం. అది మనిషి యొక్క ప్రేమ. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క షరతులతో కూడి ప్రేమించాడు. కానీ నూతన నిబంధన కాలంలో ఆయన యొక్క ప్రేమ, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. He died. Praise the Lord. Yet were sinners. మనం ఇంకను పాపులమై ఉండగానే ఎవరైనా నీతిమంతుల కోసము చనిపోతారు, నీతిమంతులకి సహాయం చేయడం కోసం చనిపోతారు. కానీ దుర్మార్గుడు సముద్రంలో పడిపోయాడు అనుకోండి, అగ్నిలో పడిపోయాడు అనుకోండి, ఆయన సాయం చేయడానికి వెళ్తామా? పోనండి, పేడ వదిలిపోయింది అనుకుంటారు. పోనివ్వండి, పేడ వదిలిపోయింది అనుకుంటారు. కానీ అటువంటి నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చాడు యేసయ్య, నిన్ను ప్రేమించాడు గనక. సో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఎంత తేడా వచ్చిందో చూసారా? గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం ముందు మన కోసం చనిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ఏ విధముగా షరతులు లేకుండా నిన్ను ప్రేమించాడో నీవు కూడా ఆయనను షరతులు లేకుండా ప్రేమించాలి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. గుర్తుపెట్టుకోండి, షరతులు లేకుండా ప్రభుని వెంబడించండి, షరతులు లేకుండా దేవుని కోసము పని చేయండి. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను, నా పిల్లోడికి ఉద్యోగం ఇస్తే, నా కొడుకు పెళ్ళి అయితే, లేదంటే నా కూతురికి పెళ్ళి అయితే, ఇది తగ్గితే నేను అది చేస్తాను. షరతులు లేకుండా ప్రేమిద్దాము. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన షరతులు లేకుండా ప్రేమించాడు, షరతులు లేకుండా తన ప్రాణం పెట్టాడు. షరతులు లేకుండా మనం ఏం చేస్తున్నాము? అన్నీ బాగుంటే, ఆరోగ్యం బాగుంటే, క్లైమేట్ బాగుంటే వెళతాను. షరతులతో మనల్ని ప్రభువుని ప్రేమిస్తాము, షరతులతో ప్రభువుని వెంబడిస్తాము, దేవునికి ఇస్తాము, దేవుని కోసం వెళతాము షరతులతో. కానీ షరతులు లేకుండా ప్రభు నిన్ను ప్రేమించాడు కనుక నీవు కూడా షరతులు లేకుండా ప్రభు కోసం వెళ్ళు, ఇవ్వు, పంపు, ఏదైనా చెయ్యి షరతులు లేకుండా. మరి పాత నిబంధన కాలంలో చాలా చోట్ల అబ్రహామును వెళ్ళమన్నప్పుడు షరతులు లేకుండా వెళ్ళాడు. ప్రేస్తలో ఇర్మియా, తల్లి గర్భంలోనే నేను నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు ఇలా చేయాలి. యెహెజ్కేలుతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఏం చెప్పాలి ప్రభువా? నో సెకండ్ థాట్, నో సెకండ్ క్వశ్చన్. వెళ్ళాడు. అక్కడ నేను మాట్లాడతాను. మరి నిన్నటి దినమున 150 మెట్లు ఎక్కి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ప్రభు అక్కడ మాట్లాడాడు ఈ మాట. యోబు గ్రంథం 8వ అధ్యాయము,
నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైనడయ్యా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైనడేలా ఆయన నీ నుంచి కోరుతున్నాడు పవిత్రత, యథార్థత. ప్రజల్లో నేను అక్కడ మరి చదివి మాట్లాడిన తర్వాత సహోదరుని ప్రార్థన చేయమంటే ఆ 2 పాయింట్స్ గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తాడు. సో ఇది దేవుని నుంచి కలిగిన మాట. దీని గురించి మరలా నేను ధ్యానించాలి అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నేను బయటికి వెళతానో ప్రభు మాట్లాడతాడు. నువ్వైనా సరే బయటికి వెళ్ళు, దేవుని కోసం వెళ్ళు. బయటికంటే ఏదో నా సొంత పని మీద కాదు, అయినా ప్రభు మాట్లాడతాడు. నీ సొంత పని మీద వెళ్ళినా సరే ప్రభు మాట్లాడతాడు. కానీ మనం వినే రిసెప్టివిటీలో ఉండం, రిసీవింగ్ మోడ్లో ఉండం, మనం మాట్లాడే మోడ్లోనే ఉంటాం. మనం ఎప్పుడు కూడా మాట్లాడే మోడ్లోనే ఉంటాం, అప్పుడు రిసీప్ట్ వినపడదు. చాలామందికి నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, నా మాటలు నా నోట్లోనే ఉంటాయి. విందాము, విన్నాక చేద్దాము అని ఉండదు. సో రిసీవ్ ఫస్ట్, వినండి ముందు, తర్వాత చెప్పండి. దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు వినడానికి, 2 ఇంతలు వినాలి, ఒకంత మాత్రమే మాట్లాడాలి. కానీ ప్రసంగికులకు తప్పదు మాట్లాడాలి. దేవుడు మాట్లాడమని పిలిచాడు, మాట్లాడకపోతే తీసి పక్కన పెట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 2 పాయింట్స్ ఏంటిది? పవిత్రత, యథార్థత. పవిత్రత, యథార్థత ఆయన మన నుంచి కోరుతున్నాడు. పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా నీ నుంచి ఆయన కోరేది పవిత్రత, యథార్థత. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి 1 యోహాను గ్రంథం 3వ అధ్యాయానికి వెళదాము. 1 John chapter 3 verses 19. దానికంటే ముందు ఓకే 19 నుంచి చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో. అది హృదయం గురించి మొట్టమొదటిగా చెప్తున్నా. ఏంటది? మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ప్రియులారా, దోషారోపణ చేస్తుంది. మనం వాక్యం అంగీకరించాము, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాము, వాక్య రూపంలో ఆయన నీలో నివాసం ఉంటున్నాడు గనుక ఆయన నీకు దోషారోపణ చేస్తాడు. ఈవేళ ఆదివారం కదా, దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా, మనం వెళదాము. హృదయము మన యందు దోషారోపణ చేస్తుంది. మనము దానికి విధేయత చూపించామా, నెగ్గిన వారం అవుతాము. అదే సమయంలో ఏముంటాం లేదు, డబ్బులు లేవు కదా, ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది, ఏం వెళ్తావు లేదు, ఇంట్లో ఉండి జూమ్ ఆన్ చేసుకుంటే సరిపోదు కదా, వినొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటాము, జూమ్లో వింటాము, యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వాక్యములు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ పార్టిసిపేషన్ ఇన్ ద వర్షిప్, నీ వంతు దేవునిలో, దేవుని సంఘముతో కలిసి ప్రభుని ఆరాధన చేయడంలో నీ వంతు పార్టిసిపేషన్ అంటే నీవు ఎంతగా పాలిభాగస్తులు అవుతున్నావు. యువర్ పార్టిసిపేషన్. ప్రస్తుతంలో నువ్వు పాల్గొనడము. ఎస్, ప్రభుని ఆరాధన చేయడంలో నీ వంతు, యువర్ పార్టిసిపేషన్. చక్కగా ఇంగ్లీష్ మాట చాలా పవర్ఫుల్గా ఉంది. యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్షిప్, ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. యువర్ పార్టిసిపేషన్ ఎలా ఉంది చూస్తున్నాం కదా. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో, దోషారోపణ చేస్తుంది మన హృదయము. అయ్య బాబోయ్, ఈవేళ మరి ఆరాధన మానుకుని నేను ప్రయాణం చేస్తున్నాను, ఆరాధన మానుకుని నేను డ్యూటీకి వెళ్ళాను, ఆరాధన మానుకుని నేను ఆ పనికి వెళ్ళాను, మరి ఆ పనిలో జయం కలుగుతుందా? ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో నిన్ను దోషారోపణ నీ హృదయం నీకు దోషారోపణ చేస్తుంది. ప్రశ్నలో పర్వాలేదులే, ఈవేళ ఎగ్జామ్, మరి నీ యొక్క భవిష్యత్తు మరి సెటిల్ అవ్వాలంటే ఎగ్జామ్, మరి ఈ స్కూల్ వాళ్ళు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆదివారం పెడుతున్నారు కనుక అది నీకు దోషారోపణ చేయదు. నేను ఆదివారం పూట వెళ్ళి బ్యాంక్ టెస్ట్ రాశాను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసి 8 గంటలకి నేను సెయింట్ ఆండ్రూ స్కూల్లో ఆరాధన అయ్యింది. సంఘము ప్రార్థన చేసి నన్ను పంపించారు. మరి దేవుని యొక్క సన్నిధిని పరీక్షలో నేను చూశాను. దేవుని యొక్క సన్నిధి నాతో ఉంది.
నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు, సంఘము నీ మీద దోషారోపణ చేయకూడదు. చేసేలాగుంటే అది సరి చేసుకో. ప్రైస్తలో దానికంటే శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. వద్దులే, ఆ పరీక్ష నువ్వు వెళ్ళక్కర్లేదు అని నా హృదయం నాతో చెప్పినట్లయితే నేను ఉండిపోయేవాడిని. అర్థమవుతుందండి? సో నీ హృదయం నీకు నువ్వు హెచ్చరిక చేసి నీ మీద దోషారోపణ చేస్తే మాత్రం దాని ప్రకారంగా సరి చేసుకోవాలి. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. సమ్మతిపరుచుకుందాము, ఆయనతో సమాధాన పడదాము, సమ్మతిపరుచుకుందాము. ఓకే ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల పర్వాలేదులే, దీన్ని బట్టి నువ్వు పెద్దగా వరి అవ్వద్దు. నీ హృదయం నీతో చెప్తుంది. చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం, పర్వాలేదు. నీ దేవుని ఎదుట నీవు హృదయమే నీ మీద దోషారోపణ చేస్తా. అయ్యి బాబు నేను ఆరాధనకి వెళ్ళకపోతే అవ్వదు, నేను వెళ్ళాలి. మరి భర్త ఐసీయూలో ఉన్నా సరే, డాడీ ఐసీయూలో ఉన్నా సరే, డేవిడ్ అయితేనేమి కరుణ అయితేనేమి వచ్చారు, హృదయము దోషారోపణ చేస్తుంది. పర్లేదులే, నేనేమి ట్రీట్మెంట్ చేయను కదా, నేనేమి ఇంజక్షన్ ఇవ్వను కదా, ఒకళ్ళు ఉంటే చాలు. ఇక్కడ అయినా ఉండేది ఐసీయూలో కాబట్టి మనం చేసేది ఏమీ లేదని చెప్పి వచ్చారు, రాగలిగారు. హృదయము మన మీద దోషారోపణ చేయనట్లయితే ప్రైజ్ ది లార్డ్. అనేకమైన సందర్భాల్లో నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు నీ మీద దోషారోపణ చేస్తుంది. అమ్మో మామిడి పండు తింటే స్వీట్ పెరిగిపోద్ది, వద్దు అంటుందా? అయినా తినేస్తున్నాం. సాయంత్రం కల్లా స్వీట్ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది. హృదయం ఏం చెప్తుంది? ఒక్క ముక్క తిను చాలు, ఇంకెక్కువ తినొద్దు అంటదా? మళ్ళీ సంవత్సరం వరకు మామిడి పళ్ళు రావు, తిను, ఒక్క ముక్క తిను, ఇంకెక్కువ తినొద్దు. పోనీ అది విని ఉంటామా? మంచిదే. హృదయమే నీకు దోషారోపణ చేస్తుంది. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయం నీ మీద దోషారోపణ చేయకుండా ఉంటే నువ్వు అలా చూస్తున్నావు, అలా మాట్లాడకూడదు, అవి తింటున్నావు, అలా చేయకూడదు, అవి తాగుతున్నావు, అలా చేయకూడదు. నీ హృదయమే నీకు చెక్, నీ హృదయమే నీ మీద దోషారోపణ చేసి నేను సరిచేస్తూ ఉంటుంది. నువ్వు యథార్థవంతుడైన ఎడల, ప్రైజ్ ది లార్డ్, పవిత్రుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన శ్రద్ధ నిలిపితే ఏం చేస్తాడు? శ్రద్ధ నిలిపితే దానికంటే ముందు ఆయన శ్రద్ధ నిలిపితే నీ ప్రతి అవసరం ఆయన చూస్తాడు. ప్రస్తుతం నువ్వు కూర్చోవడము, నువ్వు నిలబడ్డము ఆయన గ్రహిస్తాడు. ఆయన శ్రద్ధ నిలిపితే ఎక్కడ పోతే నాకేమిలే అని అనుకోడు. ఏమిటి తొందరగా లెగలేదే, ఎప్పుడు 6 గంటలు లేచేవాడు, తొందరగా లెగలేదేంటి, ఏమన్నా బాగోలేదా? లేదు డాడీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు, తెల్లవారు 3 గంటలకు నిద్ర పట్టింది. ఓహో, ప్రతి క్షణము కూడా వాడి యందు శ్రద్ధ నిలుపుతాడు. అర్థమవుతుందండి? నీ యందు ప్రభు శ్రద్ధ నిలుపుతాడు. నీ తల్లి నీ మీద శ్రద్ధ నిలుపుతుంది, నీ భార్య నీ మీద శ్రద్ధ నిలుపుతుంది, నీ పిల్లలు నీ మీద శ్రద్ధ నిలుపుతారు. నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీ పిల్లలు నీ యందు శ్రద్ధ నిలుపుతారు. మా డాడీ లెగలేదేంటి, అనారోగ్యంగా ఉందా? పోన్లే, ఆయన రాత్రి అంతా నిద్ర లేదేమో, సర్లే తర్వాత లేవిస్తాడులే అని అనుకోరు. ఏం చేస్తారు? ఏంటి డాడీ పడుకోలేదా, నిద్ర పట్టలేదా, బాగలేదా? శ్రద్ధ నిలపాలి. ఒక వ్యక్తి మీద శ్రద్ధ నిలపాలి. వ్యక్తి ఎంతవరకు శ్రద్ధ నిలుపుతాడు? నాకు సేవ చేసే ఆవిడే పడుకుంది, ఇప్పుడు నేనే ఆవిడికి సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధ నిలపాలి. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ప్రైజ్ ది లార్డ్. ఫర్దర్ అనేకమైన ఆశీర్వాదములు ఉన్నాయి, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. 2 విషయములు అని చెప్పాను కదా. ఏమిటది? ప్యూర్ అండ్ అప్రైట్. పవిత్రత, యథార్థత. పవిత్రత, యథార్థత. దేవునితో, వాక్యముతో, సంఘముతో సహవాసం చేస్తే బాడీ, శరీరము పవిత్రపరచబడుతుంది. శరీరము పవిత్రపరచబడుతుంది. ఏంటి సంఘంలో ఎవరేం పెట్టుకోలేదు, అయ్య బాబోయ్ నేను కూడా ఏం పెట్టుకోకూడదేమో, నేను దెయ్యంలాగా ఉన్నాను ఏంటిలాగా? సహవాసమును బట్టి పవిత్రపరచబడతారు. ఏంటి నా బట్టలు అలిగిపోయినా, అందరూ ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చిన్నారు ఫ్రెష్గా, బాబు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మాసిపోయిన బట్టలు వేసుకురాకూడదు, నీట్గా రావాలి, నీట్గా స్నానం చేసి తలదువ్వుకొని నూనె రాసుకొని చక్కగా రావాలి. నేను కూడా మనము పవిత్రపరచబడతాం. ఎలాగా? సహవాసమును బట్టి. ప్రైజ్ ది లార్డ్.
సహవాసమును బట్టి శరీరం పవిత్రపరచబడుతుంది. సహవాసమును బట్టి దేవునితో సహవాసము, వాక్యంతో సహవాసము, ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఎలాంటి మాట్లాడుతున్నాం, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుతున్నాం. మరి ఒంగోలులో నేను ఇద్దరు పనులు మాట్లాడుతుంటే ఇంకో ఆమె వింటుంది, పెద్ద ఆవిడ మాట్లాడుతుంటే ఒక మాట వాడితే అబ్బాయి అలాగ అనకూడదు, ఆవిడే చెప్తుంది ఇంకొక ఆవిడ. ఎందుకంటే ఎలాంటి మాటలు వాళ్ళకి అవి కామనే. ఒంగోలులో వాళ్ళకి మాతృభాష అది, వాడుక భాష. అది మనకి ఆటుగా ఉంటుంది, బూతుగా ఉంటుంది మనకి. అక్కడున్న వ్యక్తి సహవాసంలో ఉంది కనుక ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఆమె గ్రహించింది కనుక ఆ ఇద్దరు పిల్లలు మాట్లాడే విధానం బాగోలేదని చెప్పి ఆమె వెంటనే సరి చేస్తుంది. ఆమె కొంతకాలంగా సహవాసంలో ఉంది కనుక. అర్థమైంది కదా మీకు? సో వాక్యము ద్వారా మన యొక్క ఆత్మ, మన యొక్క మనస్సు శుద్ధీకరించబడుతుంది. సహవాసం ద్వారా, ఫిజికల్ సహవాసము ద్వారా మన యొక్క శరీరం పవిత్రపరచబడుతుంది. సో హృదయము, శరీరం, ప్రాణం పవిత్రపరచబడాలి. ఆయన యొక్క రాకడలో నిందారహితంగా ఉండాలి. ఆయన యొక్క రాకడలో. ప్రైజ్ ది లార్డ్. మరలా సామెతలు 15:8 చూస్తే భక్తిహీనులు అర్పించు బలులంట యెహోవాకు హేయమంట. భక్తిహీనులు కూడా ప్రార్థన చేస్తారు, బలులు అర్పిస్తారు, అనేకమైన చేస్తారు. అవి దేవునికి ఇష్టము లేదు. కానీ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన. నీలో ఏమాత్రం యథార్థత ఉందా? నువ్వు చేసే ప్రార్థన ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. కానీ లోపల కుళ్ళు కుతంత్రములు పెట్టుకుని అంతా కూడా రెండవ ఆలోచన, ఒక వ్యక్తి గురించి మరి దుష్టంగా చెడ్డగా ఆలోచిస్తూ చెడు తలంపులు కలిగి నువ్వు ప్రార్థన చేసి మాటలు ప్రార్థనలో ప్రస్తుతం అనేకమైన రీతిలో మనం పలికినట్లయితే నీ ప్రార్థన ఆయనకి వినసక్యంగా ఉండదు. ఆయన చెవులు మూసుకుంటాడు. ప్రస్తుతం హృదయము మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ఆయన దృష్టికి ఆనందకరంగా ఉండాలంటే యథార్థత ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన. యోబు గ్రంథము 22 చూద్దాము. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 22 22-21 నుంచి. దీంతో నేను ముగిస్తాను. కొన్ని నిమిషములు దీని మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము సహవాసం చేసిన ఎడల. యోబు గ్రంథము 22 ఉన్నాము. చదవమ్మా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఎంతో సంపాదిస్తున్నాము, ఎంతో విద్య కలిగి ఉన్నాము, ఎంతో జ్ఞానం సంపాదించున్నాము, ఎంతో పరువు పరపతలు సంపాదించాము. కానీ సమాధానం లేదు. కుటుంబంలో సమాధానం లేదు. లక్షలు మరి జీతాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, పంట డబ్బులు వస్తున్నాయి, అనేకమైన మరి రీతిలో నీవు పోషించబడుతున్నావు. అయినా సరే కుటుంబంలో సమాధానం లేదు. కారణం ఆయనతో సహవాసం లేదు గనక. ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానము కలుగును. తర్వాత అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించు. ఆయన నోటి ఉపదేశము అవలంబించము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకో. ఆయన మాటలు హృదయంలో ఉంచుకో. ఎలా ఉంచుకుంటాము? ఆయన మాటలు హృదయంలో ఎలా ఉంచుకుంటాము? మాటలు ధ్యానించాలి, ఆయన మాటలు చెప్తూ ఉండాలి, ఆయన మాటలు చదువుతూ ఉండాలి. అప్పుడు ఆయన మాటలు కంటత అవుతాయి. మరి ఇక్కడ అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా మంచిది. ఎలా అంటే వాక్యము రిఫర్ చేస్తూ, వాక్యము ధ్యానిస్తూ. ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యము వాళ్ళలో ఉంది కనుక మాటలు బయటకు వస్తున్నాయి. గుడ్. అర్థమవుతుంది కదండి? వాక్యము మనలో ఉండాలి, నీలో వాక్యం ఉండాలి. యేసు నీలో ఉండాలంటే ఎలా ఉంటాడు? నీలో వాక్యము నీలో ఉంటే యేసు నీలో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసం చేసినట్లయితే, ఆయనతో సహవాసం చేయాలని మరి తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడు. చాలాసార్లు చెప్తుంటున్నమాట. 1 కొరింథీ 1:9 తీయొద్దులండి. ఆయనతో, కుమారునితో సహవాసం చేయాలని, వాక్యముతో సహవాసం చేయాలని ఆయన కోరుతున్నాడు. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటు ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకో. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల. ఈవేళ ఈ మాటలు విన్నాను, ప్రభువా నా హృదయంలో ఉంటే చాలు ఈ మాటలు అనుకుంటాము. నా హృదయంలోనే ఉండవు. నేనేదో గొప్పవాడిని దిగొచ్చాను అనుకోవద్దు. నా హృదయంలో ఉండవు. ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతుంటాయి.
ఎత్తుకొని పోతుంటాయి, మరలా వస్తుంటాయి. ఎలా తెలుసా? ఎవరైనా ప్రార్థన చేయనప్పుడు వాళ్ళు ఆ మాటలు గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓహో, ఈ మాట నేను ఆదివారం చెప్పింది కదా, ఈ మాట నేను బుధవారం చెప్పింది కదా, ఈ మాట నేను శుక్రవారం మాట్లాడింది కదా, నా మాటలు మరలా నాకు నా మనసులో మరలా వచ్చి నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. మరలా వచ్చి వాటి స్థానం అవి తీసుకుంటాయి. అర్థమవుతుందండి? నీ హృదయంలో దాచుకో. ఎప్పుడు దాచుకుంటావు? ఆదివారం ప్రేయర్ అయిపోయింది, మళ్ళీ ఆదివారం వరకు మనం కనబడకుండా ఉంటే ఎలాగొస్తాయి మనకి మాటలు? ఎవరో ఒకరు ప్రార్థన ద్వారా మరలా మన చెవిలో పడతాయి. ఎవరో వాక్యము చెప్పడం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా, ఈ మాటల ద్వారా నేను ఆదరించబడ్డానని ఎవరైనా చెప్పడం ద్వారా ఆ మాటలు మరలా నా చెవిలో పడినప్పుడు వాటి స్థానం అది తీసుకుంటుంది. మాటలను ఆయన మాటలు నీ హృదయంలో భద్రపరచుకోవాలని అనుకుంటున్నాము. కానీ ఏమవుతుంది? ఇలా ఫోన్ ఆన్ చేసేటప్పటికల్లా ఏదో యూట్యూబ్లో పాటలు వస్తాయి, ఏదోటి వస్తుంది. ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకోవాల్సిన వాటిని కవర్ చేసేస్తున్నాయి. అవి నీ హృదయంలో ఉండవు. నీ హృదయం దేని చేత కవర్ అవుద్ది? ఈ పాటల చేత కవర్ అవుద్ది. ఒకసారి బండి మీద వెళ్తుంటే ఓ పాట నా చెవిలో వస్తుంది. ఇదేంటి ఈ పాట వస్తుంది నా చెవిలోకి అనుకున్నాను. ఓహో, పొద్దున్న మంగళ షాప్కి వెళ్ళాను కదా కటింగ్కి, అక్కడ పెట్టాడు. ఆ పాట అప్పటి నుంచి చెవులో తిరుగుతూ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ ప్రియులకు ఏదైనా పాట వింటే అదే తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ ప్రియులు వింటున్నారా? అదే పాట చెవులో తిరుగుతూ ఉంటుంది. ఆ పాట వాయించేయొద్దు. ఏ పాట చెవులో తిరుగుతుందో ఆ పాట వాయించేయొద్దు, ఆ పాట పాడేయొద్దు. మన లోపల ఉన్న మాటలు ఎగిరిపోతాయి, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయి. నీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. ఎలా ఉంటాయి? రెండో ఎక్కం బాగా చదువుతారా? 19వ ఎక్కం చెప్తారా? బాగాను మహిమ చెప్పమ్మా. 19వ ఎక్కం వచ్చా నీకు? రెండో ఎక్కం ఎంతమందికి వచ్చు? అందరికీ వచ్చు. ఎందుకు? ఎక్కాలి చదవడం బట్టి స్కూల్లో 2 నుంచి మొదలెడతాం. 2, 3, 4, 5 ఇంక చాలులే వచ్చాయంటే వెళ్ళిపోతాం. మరలా ఎక్కాలి చదువు అంటే మళ్ళీ 2 నుంచి మొదలు పెడతాం. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ ట్యూషన్ చెప్పేవారు. వచ్చిన వాళ్ళందరికీ ఎక్కాలన్నీ రాసేయండి అనేవారు. చాలామందికి 2 ఎక్కం వస్తుంది. ఎందుకు? 4 సార్లు 5 సార్లు రోజులో చదువుతుంటారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవులు. కానీ వాక్యం, ఎన్ని వాక్యాలు మనకు గుర్తున్నాయి? ఏ వాక్యం చదువుతుంటామో అదే గుర్తుంటుంది. చదవని వాక్యం ఓహో ఇలా కూడా ఉందా అనుకుంటాం. సో వాక్యము ధ్యానించాలంటే, హృదయంలో వాక్యం ఉండాలి అంటే దాన్ని పదే పదే చదవాలి, దాన్ని ధ్యానించాలి, వినాలి. కనీసం ప్రేయర్ మీటింగ్లో ఉంటే వింటాం. అర్థమవుతుంది కదండి? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి కోరుతుంటాము ప్రతి ఒక్కరము కూడా. నా పిల్లలు అభివృద్ధి పొందాలి, నా మనవలు అభివృద్ధి పొందాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి చదువులు ఉండాలి, మంచి వివాహాలు చేయాలి. అన్నీ కూడా మనము కోరేవన్నీ కూడా ప్రాస్పెరిటీ, అభివృద్ధితో కూడిన పనులే మనం కోరుతాం. కానీ అభివృద్ధి కావాలంటే షరతులతో కూడినటువంటి వాగ్దానములు. ప్రైస్తలాడు. ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా షరతులతో కూడింది. కానీ ప్రభు ప్రేమించడం మాత్రము షరతులు లేకుండా ప్రేమించాడు. ఓకే, 24వ వచనంలో చెప్తుంది, మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీర్ సువర్ణమును పారవేయుము. బంగారము, వెండి ఇలాంటివి పారవేయండి. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. ఆనందం కావాలి, సమాధానం కావాలి. ఏ విధంగా వస్తాయి చూస్తున్నాము కదా. వాక్యం నీలో పదిలపరచుకోవాలి. వాక్యం పదిలపరచుకోవాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. అంటే కంటత పెడితే ఉంటుంది అనుకుంటాము, కానీ ఉండదు. వాక్యం పదే పదే వింటూ ఉండాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి 2 to 3 చేసే ప్రేయర్లో వింటూ ఉంటాను, అప్పుడప్పుడు వింటూ ఉంటాను. వాళ్ళు చేసే ప్రార్థనలు ప్రైజ్ ది లార్డ్ నన్ను ఉత్తేజింపజేస్తుంటాయి. ఎక్కడో ఉన్నారు ఎవరో,
కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే నా ప్రభు వింటే ఎంత ఆనందిస్తాడో, నేను వింటేనే ఆనందిస్తున్నాను, నా ప్రభు వింటే ఎంత ఆనందిస్తాడు. నీ బిడ్డల గురించి ఎవరైనా ప్రార్థన చేస్తుంటే నీలో ఎంత ఆనందం ఉంటుంది. ఒకసారి నేను సొంట్యాం వెళ్ళాను, పాస్టర్ డానియల్ గారి యొక్క సంఘంలో మాట్లాడడానికి పిలిచారు. అప్పుడు వెళ్ళేటప్పటికల్లా ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమోస్ బాబు అని ప్రార్థన చేస్తుంటే నా హృదయంలో ఎంత ఆనందమో. ఆమోస్ బాబు అక్కడికి వచ్చినా సరే తను ఆమోస్ అని చెప్పి వాళ్ళకి తెలీదు. క్రైస్తవులా ఆ వ్యక్తి ఎవరో తెలీదు, కానీ వాళ్ళకి చెప్పబడ్డది ఆయన కోసం ప్రార్థన చేయాలి ఈ అంశములు అని చెప్పినప్పుడు వాళ్ళు తూచా తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వినగానే నా హృదయం ఎంతగానో ఆనందించింది. నా బిడ్డ కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారే అని. ప్రైస్తల్లా, నువ్వు ప్రభుని ప్రేమించిన వాడు అయితే నీ కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే మరి నీ పరలోకపు తండ్రి కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కనుక. ప్రభుని ప్రేమిద్దాము, ప్రభు యొక్క వాక్యమునకు విధేయ చూపిద్దాము, ప్రభు యొక్క పరిచర్యలో కూడా, దేవుని యొక్క సేవలో కూడా షరతులు లేకుండా చేద్దాము. అర్థమైందండి? మెసేజ్ అర్థమైపోయింది కదా? షరతులు లేకుండా ప్రభు ప్రేమించాడు, మనము కూడా ప్రభుని షరతులు లేకుండా ప్రేమిద్దాము, షరతులు లేకుండా ప్రభుని వెంబడిద్దాము, దేవుని కోసం షరతులు లేకుండా చేద్దాము. ఏదైనా సరే అప్పుడు సర్వశక్తుడు నీ యందు శ్రద్ధ నిలిపి ప్రయత్నం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే తుదక నీవు మహాభివృద్ధి చెందుతావు. ఇక్కడ చెప్తున్నాను 26వ వచనంలో, అప్పుడు సర్వశక్తి యందు నీవు ఆనందిస్తావు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను, నీ మొక్కుబడులు నీవు చెల్లిస్తావు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు. పవిత్రత, యథార్థత. ప్రభువా నాలో మాలో పవిత్రత దయచేయండి, యథార్థత దయచేయండి. ప్రార్థన విషయంలో, నిన్ను వెంబడించే విషయంలో నీవు మమ్మల్ని